హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. మీకు చక్కని అవకాశం దొరికింది. లాక్డౌన్ అనేది ఇంకొక 20 రోజుల వరకు పొడిగించడం జరిగింది. సో ఈ 20 రోజులు కూడాను మీరు ప్రాక్టీస్ చేసింది ఇంకా ప్రాక్టీస్ చేయడానికి, అలాగే నేర్చుకుంది ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం కుదిరింది. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మంచి రిజల్ట్తో అటు మీ పేరెంట్స్ని ఇటు మన స్కూల్కి మంచి పేరు తీసుకురాగాలని కోరుకుంటూ ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకున్న 10 టాపిక్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏ విధంగా వాటర్ కావచ్చు, అదేవిధంగా మన బ్లడ్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏ విధంగా వెళ్తాయి అని చెప్పుకునే టాపిక్ అనమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది 2 రకాలు జరుగుతుంది. ఒకటి ప్లాంట్స్లో జరుగుతుంది, రెండోది యానిమల్స్లో జరుగుతుంది. సో ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది, యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది చెప్పుకునే ముందు ఈ సర్క్యులేటరీ సిస్టంలో మెయిన్ కీ రోల్ ప్లే చేసేవి ఏంటి, ముందుగా యానిమల్స్ గురించి. యానిమల్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఏంటి ఉపయోగపడతాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంట్లో మెయిన్గా 3 కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి బ్లడ్ ఉండాలి, అదేవిధంగా బ్లడ్ వెజల్స్ ఉండాలి, దాంతోపాటు హార్ట్ ఈజ్ ఏ పంపింగ్ స్టేషన్ ఆఫ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. పంపింగ్ అనమాట, ఎప్పుడు 24 గంటలు పంప్ చేస్తూనే ఉంటుంది, ఒక్క నిమిషం కూడా అలసిపోదు అనమాట. అలసిపోదు కాబట్టి మనం ఎలా వింటున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఏ పనైనా చేస్తున్నాం, ఓకేనా, లేకపోతే చక్కగా పడుకునిపోతాం అనమాట. అది పరిస్థితి. సో అటువంటి సర్క్యులేట్ సిస్టమ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఎప్పుడైనా మనకి ఏదైనా జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఒక ఇన్స్ట్రుమెంట్ తీస్తారనమాట, దాన్ని స్టెథోస్కోప్ అని చెప్తారు. హార్ట్ బీట్ని చెక్ చేస్తారు. లేకపోతే కొంతమంది డాక్టర్లు మన తాలూకా వేళ్ళు పట్టుకొని చూస్తుంటారు అనమాట, దాన్ని పల్స్ అంటారు. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదు. మన తాలూకా హార్ట్ బీట్ చూసుకుంటే రఫ్గా ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ అయితే 70 ఆర్ 72 పర్ మినిట్, ఒక నిమిషానికి 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటుంది హార్ట్. అదేవిధంగా పల్స్ సేమ్ అన్నమాట. అంటే పల్స్ రేట్, హార్ట్ బీట్ రెండు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ స్టెథోస్కోప్ని ఎవరు కనిపెట్టారు? రెనే లెనిక్ అనే ఒక సైంటిస్ట్ అనేవాడు కనిపెట్టాడు అనమాట. ఆ తర్వాత ఈ రెనే లెనిక్ కనిపెట్టిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్ ఇచ్చాడు. మీకు పేజ్ నెంబర్ 50లో చూడండి. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి ఒక 60 సంవత్సరాల వరకు ఉన్న హ్యూమన్ బీయింగ్ వరకు కూడాను వాటి తాలూకు రేట్స్ ఇచ్చాడు. ఈ టేబుల్ని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు 4 మార్క్స్ కడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఏ కొనికల్, కాంట్రాక్టల్, మస్కులర్ ఆర్గాన్. ఓకేనా, చాలా కాంప్లికేటెడ్ ఆర్గాన్ అనమాట హార్ట్ అనేది. సో ఈ హార్ట్లో మెయిన్గా చూసుకుంటే 4 ఛాంబర్స్ ఉంటాయి. ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్. అప్పర్ ఛాంబర్స్, లోవర్ ఛాంబర్స్. అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఆరికల్స్, లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. సో ఈ అప్పర్ ఛాంబర్స్, లోవర్ ఛాంబర్స్తో పాటు ఇంకో 4 వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఒకదానికి ఇంకోదానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ కనెక్ట్ అయ్యే వాటిని ఏమంటారంటే వాల్వ్స్ అంటారు. ఆ వాల్వ్స్లో ముందుగా ట్రైక్యూబ్స్డ్ వాల్వ్, బైక్యూబ్స్డ్ వాల్వ్, పల్మరీ వాల్వ్, ఆర్టిక్ వాల్వ్. సో ఈ 4 వాల్వ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఆరికల్స్ నుంచి వెంట్రికల్లోకి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా కోఆర్డినేట్ అవుతూ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. వీటికి సహకరించేవి ఏంటంటే బ్లడ్ని తీసుకొచ్చేవి బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ అనేవి చాలా థిక్గా ఉంటాయి, వెయిన్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట హార్ట్కి సప్లై చేసేటప్పుడు. వెయిన్స్ అనేవి నెమ్మదిగా స్లో మోషన్లో వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో వీటితో పాటు మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్లో ప్లేసెస్ అనమాట. ఇప్పుడు 4 వాల్వ్స్ అని చెప్పాం కదా, ప్లేసెస్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైక్యూబ్స్డ్ వాల్వ్ తలకు ప్లేస్ ఎక్కడ, బైక్యూబ్స్డ్ వాల్వ్ తలకు ప్లేస్ ఎక్కడ. ట్రైక్యూబ్స్డ్ వాల్వ్ ఎక్కడ? రైట్ ఆరికల్ టు రైట్ వెంట్రికల్, ఓకేనా. అదేవిధంగా బైక్యూబ్స్డ్ వాల్వ్కి అనదర్ నేమ్ ఏంటంటే మిట్రల్ వాల్వ్ అంటారు. దీని తలకు ప్లేస్ ఎక్కడంటే లెఫ్ట్ ఆరికల్ టు లెఫ్ట్ వెంట్రికల్. ఈ ప్లేసెస్ మాత్రం బిట్స్లో అడుగుతుంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టరీ సుపీరియర్ వెనా కావ ఎక్కడ ఉంది, ఇన్ఫీరియర్ వెనా కావ ఎక్కడ ఉంది, రైట్ వెంట్రికల్ ఎక్కడ, లెఫ్ట్ వెంట్రికల్ ఎక్కడ,
వీటి పట్ల ప్లేస్ని మీరు డయాగ్రామ్ గీసేటప్పుడు చాలా చక్కగా ఫైండ్ అవుట్ చేసుకొని డయాగ్రామ్ గీయండి. వాటి తలకి ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఒక 8 or 10 పాయింట్స్లో రాయండి. అటైతే మీకు డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే డయాగ్రామ్ ఇచ్చేసి పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటి తలకి ఫంక్షన్స్ రాయమని చెప్తాడు. ఇవి దీంట్లో ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ సెల్స్ గురించి చెప్పుకోవాలి. బ్లడ్ సెల్స్లో ఎన్ని సెల్స్ ఉంటాయి? 3 సెల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 120 డేస్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 12 to 13 డేస్ ఉంటాయి, ప్లేట్లెట్స్ 9 to 10 డేస్ ఉంటాయి. ఈ టాపిక్లో ప్లేట్ సెల్స్కి మెయిన్ యూజ్ ఉందన్నమాట. ప్లేట్ సెల్స్కి యూజ్ ఏంటి? కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. ఎవరికైనా ఏదైనా గాయం అయిందనుకో బ్లడ్ వస్తుందా? ఎన్ని నిమిషాల్లో క్లాట్ అవ్వాలి? 3 to 6 minutes క్లాట్ అవ్వాలి. 3 to 6 minutes క్లాట్ అయితే ఆటోమేటిక్గా ఆడ ఫుల్ హెల్దీ పర్సన్. అలా కాకుండా ఏమైనా క్లాట్ అవ్వకుండా ఇంకా టైం ఇంకా ఎక్కువైపోయింది అనుకో, వాడికి ఏదో ఒక జెనెటికల్ డిఫెక్ట్ ఉందన్నమాట. ఆ జెనెటికల్ డిఫెక్ట్ ఏమన్నాం? హీమోఫీలియా అని చెప్పామన్నమాట. సో అటువంటి వాళ్ళు జెనెటిక్ సంబంధపరమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారనమాట. సో ఈ బ్లడ్ ప్లేట్లెట్స్లో మెయిన్గా మీకు ఒక ఈక్వేషన్స్ ఉంటాయి. బ్లడ్ ప్లేట్స్ మనకి ఏమైనా గాయమైనప్పుడు వెంటనే ఫైబ్రోనోజిన్, పోత్రాంబిన్ ఇలాంటివన్నీ రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ అనేవి క్లాట్ దారపోగులు వంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేసి క్లాట్ అయ్యేలా చేస్తాయి. అది కూడా చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కార్డిక్ సైకిల్. కార్డిక్ సైకిల్ మీన్స్ 1 కాంట్రాక్షన్ 1 రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే హార్ట్ బీట్ అంటాం. దానికి ఇంకో వర్డ్ ఏంటంటే కార్డిక్ సైకిల్. కానీ ఆర్టరీస్ నుంచి వెంట్రికల్స్లోకి ఆర్టరీస్లోంచి వెళ్ళిందనుకో బ్లడ్, దాన్ని లబ్ అంటాం. వెంట్రికల్స్లోకి వచ్చిందనుకో దాన్ని డబ్ అంటాం. సో ఈ ప్రాసెస్ రెండింటిని కలిపి లబ్. దాన్ని సిస్టోల్ అండ్ డయాస్టోల్. లబ్ అనే ప్రాసెస్ని సిస్టోల్ అంటారు, డబ్ అనే ప్రాసెస్ని డయాస్టోల్ అని చెప్తారన్నమాట. ఓకేనా? అండ్ ఈ లబ్ ప్రాసెస్లో దేని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు? బీపీ మిషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంటే వీడికి ఎంత బీపీ ఉంది, వాడికి అంత బీపీ ఉంది. అసలు నార్మల్ బీపీ ఎంత ఉండాలి? 120/80 ఉండాలి. 120/80. 120 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సిస్టోలిక్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. 80 అనేది డయాస్టోలిక్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఆ బీపీని చెక్ చేసే మిషన్ పేరేంటి? స్పిగ్మోమానోమీటర్. ఈ స్పిగ్మోమానోమీటర్ ద్వారా డాక్టర్స్ అనేవి మనకి బీపీని చెక్ చేస్తూనే ఉంటారనమాట. సో ఈ కార్డిక్ సైకిల్ ప్రాసెస్ జరగాలని కరెక్ట్ టైం ఎంత? 0.8 సెకండ్స్లో జరగాలి. 0.8 సెకండ్స్లో జరగాలి. అది ఆర్టరీస్లో ఒకలా జరుగుతుంది, వెంట్రికల్స్లో ఒకలా జరుగుతుంది. దాని తలకి టైమింగ్స్ ఉంటుంది. ఆర్టరీస్లో అయితే ఆర్టరీస్లో ఎలా ఉంటుంది? 0.14 జరగాలి. అదే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ ఎలా ఉంటుంది? రిలాక్సేషన్ అని చెప్తా ఉన్నారు. లబ్ ప్రాసెస్ అని దాంట్లో చూసుకుంటే 0.27 to 0.35. ఈ ప్రాసెస్లో మొత్తం ఇవి కూడా బిట్స్లో అడగడానికి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం పేజ్ నెంబర్ 59లో ఒక టేబుల్ ఉంటుంది అన్నమాట, డూ యూ నో అని. ఆ టేబుల్ అనేది మీకు డైరెక్ట్గా ఇచ్చేసి దానికి ఏదైనా 4 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. అందులో బ్లూ వేల్ హార్ట్ బీట్ ఎంత, ఎలిఫెంట్ ఎంత, కోయిలెట్ బర్డ్ ఎంత, హ్యూమన్ బీయింగ్ ఎంత, వాటికి హార్ట్ సైజ్ ఎంత, ఇలాంటివన్నీ ఇస్తాడు. ఈ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్. అసలు సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ని డివైడ్ చేసేటప్పుడు 2 టైప్స్కి డివైడ్ చేశారు. వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక కలిగినవి, ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక లేనివి అనమాట. సో ఇన్వర్టిబ్రేట్ని 9 ఫైలమ్స్ చేశారు. 9 ఫైలమ్స్: ప్రోటోజోవా, ఫోరిఫెరా, సిలిండ్రేటా, నిమాటిహెల్మింథిస్, ప్లాటిహెల్మింథిస్, అనిలేటా, ఆర్థోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మటా. వీటి తర్వాత బాగా డెవలప్ చేసిన కార్డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా తీసుకున్నాం. దానిలో ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే దానిలో ఎటువంటి ఆర్గాన్స్ ఉండవు, ఆర్గాన్స్ లేవు అప్పటికి. సూడోపోడియా ద్వారా ఏం చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ అమీబా వంటి ఆర్గనిజమ్స్ అనేవి ఒక మూవ్మెంట్ ప్రాసెస్, బ్రౌనియన్ మూమెంట్, గిర్రం తిరుగుతాయండి అనమాట. దాన్ని బ్రౌనియన్ మూమెంట్ ద్వారా వెళ్తాయి. ఆ తర్వాత పొరిఫెరా, సిలిండ్రేట్ ఇలాంటివి వచ్చాయి. వీటి తర్వాత వచ్చింది ఏంటంటే ఎక్కువగా డెవలప్మెంట్ అయింది. వాటి నుంచి డెవలప్మెంట్ అవ్వలేదు. ఆర్థోపోడాకి వచ్చేసరికి ఆర్థోపోడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైలం ఇన్ ఇన్వర్టిబ్రేట్స్. సో ఈ ఈగలు, దోమలు, కాక్రోచ్లు ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే బాడీలో డెవలప్ చెందుతుంది కొద్దీ ఒక ఫైలం నుంచి ఇంకో ఫైలంకి వచ్చేటప్పుడు బాడీలో క్యానల్ లైక్ స్ట్రక్చర్స్, కాలువలు వంటి నిర్మాణాలని
ఏర్పరచుకున్నాయి అనమాట. వాటి ద్వారా బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ జరిగిందనమాట. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దాని తర్వాత ఆర్థ్రోపోడా తర్వాత మొలస్కా నుంచి ఎకెనోడెర్మాటా నుంచి కార్డేటా నుంచి వర్టిబ్రేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ వర్టిబ్రేట్స్లో 5 ఫైలమ్స్ ఉంటాయి. 1 పీసిస్, 2 యాంఫిబియన్స్, 3 రెప్టైల్స్, 4 ఏవ్స్, 5 మమ్మేలియన్స్. సో ఈ 5 కూడాను బ్లడ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ పీసిస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిష్. దీంట్లో బ్లడ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో 2 ఛాంబర్ హార్ట్ మాత్రమే ఉంటుంది. ఎన్ని ఛాంబర్స్? 2 ఛాంబర్. 1 ఆరికల్, 1 వెంట్రికల్. ఆరికల్ నుంచి వెంట్రికల్కి బ్లడ్ వెళ్తుంది, వెంట్రికల్ నుంచి హార్ట్కి వస్తుంది, హార్ట్ నుంచి మళ్ళీ వెంట్రికల్. సైకిల్ అనమాట. చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కాం కదా, సైకిల్ తొక్కుతుంటే గిర్ర నెల తొక్కుతూ ఉంటాం అనమాట. ఆ సైకిల్ ప్రొసెస్లో వెళ్తున్నాం. అందుకే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటారనమాట. సింగిల్ సర్క్యులేషన్ ఏ ఆర్గనిజమ్స్లో జరుగుతుందంటే ఓన్లీ ఫిష్లో మాత్రమే జరుగుతుంది. తర్వాత డబుల్ సర్క్యులేషన్ 4 ఛాంబర్ అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం. ఓకేనా. ఇప్పుడు 5 ఫైలమ్స్లో ఫీజెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది యాంఫిబియన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రాగ్లో 3 ఛాంబర్ హార్ట్ మాత్రమే ఉంటాయి. 2 ఆరికల్స్, 1 వెంట్రికల్. ఆ తర్వాత రెప్టైల్స్, పాకే జంతువులు అనమాట. దీంట్లో కూడా 3 ఉంటాయి. బట్ కానీ చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే 4లా కనిపిస్తుంది అనమాట. 3 ఉన్న 4లా కనిపిస్తుంది. అందుకే దాన్ని ఏమంటారు? ఇన్కంప్లీట్లీ డివైడెడ్ 4 ఛాంబర్ హార్ట్ అని ఏ ఫైలంని అంటారంటే రెప్టైల్స్ని అంటారు. ఎగ్జాంపుల్ క్రొకొడైల్. ఓకేనా. తర్వాత వచ్చిందంటే ఏవ్స్లో కూడా 4 ఛాంబర్ ఉంటాయి. 4 ఛాంబర్లో 2 ఆరికల్స్, 2 వెంట్రికల్. దీని బాడీలో బ్లడ్ అనేది చాలా హీట్గా ఉంటుంది. వీటికి ఎగరడానికి రెక్కలు ఉంటాయి అన్నమాట. ఎందుకు వేగంగా ఎగురుతుంది అంటే దాంట్లో ఉండే గాలిని వేగంగా అబ్జార్ప్షన్ చేసుకొని పైకి తేలే విధంగా దాని స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మనం హ్యూమన్ బీయింగ్స్, మమేలియన్స్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. మన బాడీ అనేది చాలా హీట్గా ఉంటుంది. మన బాడీలో ఉండే హార్ట్ వెయిట్ 300 గ్రామ్స్ ఉంటుంది. సో బ్లడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. సో అందువల్ల దీన్ని డబుల్ సర్క్యులేటెడ్ ఆర్గనిజమ్స్లో మనం ఉన్నాం అనమాట. డబుల్ సర్క్యులేషన్ అనేది మన హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే లింఫాథెటిక్ సిస్టమ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బ్లడ్తో కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఈ లింఫాథెటిక్ సిస్టంలో మెయిన్గా ఏంటంటే ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది లింఫ్ వెజల్స్ అనేవి. లింఫ్తో పాటు లింఫ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఉండే హ్యాండ్స్ అండ్ లెగ్స్లో మాత్రమే ఉంటాయి. ఈ 2 ఆర్గాన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. లింఫ్ వెజల్స్ని డిస్ట్రాయ్ చేసే డిసీజ్ ఏంటి? ఫైలేరియా. ఈ ఫైలేరియా అనేది ఆటోమేటిక్గా వచ్చిందనుకోండి దోమల ద్వారా వస్తుంది అనమాట. బోధ వ్యాధి అని చెప్తారనమాట. అయితే కాళ్ళు లేకపోతే చేతులు లాగా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి డిసీజ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ కోరుకో ఉంటూనే ఉంటుంది అన్నమాట, తగ్గదన్నమాట. సో లింఫ్ వెజల్స్ని ఏం చేస్తే తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది? హిమోగ్లోబిన్ ఉండటం వల్ల. సో ఐరన్ అనే ఒక పిగ్మెంట్, అదేవిధంగా ఫోర్ఫెరిన్ అనే ఒక ప్రోటీన్ అనేది ఉన్నది. హీమో అండ్ గ్లోబిన్, ఇలా హిమోగ్లోబిన్ చెప్తూనే హీమ్ అని ఒకటి ఉంటుంది, గ్లోబిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ ఈ 2 కలిపి ఫోర్ఫెరిన్ ఒక కార్బన్ మెటీరియల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ కార్బన్ మెటీరియల్ ఫామ్తో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఐరన్ మెటీరియల్ అనేది ఉంటుంది మన బ్లడ్లో. అన్ని రకాల ఆర్గనైజేషన్లో బ్లడ్ ఒకే కలర్లో ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ ఉందనుకోండి, ఎర్త్వామ్లో కలర్లెస్, వైట్గా ఉంటుంది. కాక్రోచ్లు చూసుకుంటే కలర్లెస్. ఎర్త్వామ్ అనేది కలర్లెస్ కాదు, దాంట్లో బ్లడ్ సెల్స్ ఉండవు. ఎర్త్వామ్లో బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. బట్ దాని తలక బ్లడ్ అనేది రెడ్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంది ఎర్త్వామ్లో. కాక్రోచ్లో ఎటువంటి పిగ్మెంటు లేదు, అందుకే కలర్లెస్, వైట్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కాక్రోచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నత్తలు కావచ్చు, నెక్స్ట్ పీతలు, క్రాప్స్ అని చెప్పి వీటి తలకు బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. దాంట్లో కూడా పిగ్మెంట్స్ ఉండవు. బ్లూ అంటే నీలం కలర్లో ఉండే కొన్ని పిగ్మెంట్స్ అనేది దాని బాడీలో ఉండటం వల్ల ఆ బ్లడ్ కలర్కి అది వస్తుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్పుకోవచ్చు యానిమల్స్ సంబంధించి. ఆ తర్వాత ఏంటంటే ప్లాంట్స్లో చూసుకుంటే
మెయిన్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన ఆస్మాసిస్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. అసలు ఆస్మాసిస్ అంటే ఏంటి? లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, లో టు హై కాన్సన్ట్రేషన్, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తాయి. అవి తీసుకెళ్ళే మెటీరియల్ ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్, రూట్ హెయిర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్, చదవండి. రూట్ హెయిర్ ఎక్స్పెరిమెంట్లో రూట్ హెయిర్స్ అనే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే సాయిల్లో ఉండే వాటర్ని, సాయిల్ పార్టికల్స్ని, అందులో ఉండే మినరల్స్ని అన్నింటినీ కూడా తీసుకొచ్చి జైలం అనే ఒక పార్ట్కి ఇస్తాం. జైలం అంటే ఏంటి? హార్డ్ టిష్యూ. ఈ జైలం ఏం చేస్తుందంటే మొత్తం బాడీలో అంటే ప్లాంట్ సాయిల్లో ఉండే వాటర్ని, మినరల్స్ని అన్నింటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అది జైలం. జైలం అనేది హార్డ్ టిష్యూ. తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్లోయిమ్. ఈ ఫ్లోయిమ్ ఏం చేస్తుందంటే స్మూత్ టిష్యూ, ఫుడ్ మెటీరియల్ అంతటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే సాయిల్లో ఉండే సాయిల్ పార్టికల్స్ని రూట్ హెయిర్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది అన్నమాట. ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అది రూట్ హెయిర్ ఎక్స్పెరిమెంట్. ఆ తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అదే రూట్ ప్రెజర్. ఇది రూట్ ప్రెజర్ ఎక్స్పెరిమెంట్. ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని స్టెమ్ పార్ట్ సగానికి కట్ చేసి ఆ స్టెమ్ సైజులో ఉన్న ఒక ప్లాస్టిక్ ట్యూబ్ని తీసుకుంటాం. ట్యూబ్ని తీసి దానికి ఏం చేస్తామంటే ఆ స్టెమ్కి ఫిక్స్ చేస్తామండి 2 బోల్ట్లతో. 2 బోల్ట్లతో ఫిక్స్ చేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ ట్యూబ్లో కొద్దిగా వాటర్ వేస్తాం. అదేవిధంగా పాటెడ్ ప్లాంటెడ్లో కూడా కొద్దిగా వాటర్ వేసి దీన్ని సన్లైట్లో పెడతాం. పెట్టగానే ఏ ప్రాసెస్ జరుగుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా లోపల ఉన్న వాటర్ అంతా పైకి ట్యూబ్లోకి వచ్చేసి పైన దీని తాలూకా లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాటర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదంతా ఏ ప్రెజర్ వల్ల అవుతుంది? రూట్ ప్రెజర్. అంటే రూట్స్ అనేవి ప్రెజర్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడాను పైకి వెళ్తుంది. సో అదంతా జైలం అనేది చేస్తుంది. ఆ తర్వాత ఇంకో ఎక్స్పెరిమెంట్ అనేది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ట్రాన్స్పిరేషన్ ఈ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకుంటాం, ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాంట్లో పాటెడ్ ప్లాంట్లోని ఏదో ఒక టీవీకి కట్ చేస్తాం, పెట్టేసి వాటర్ కొంచెంగా వేసేసి సన్లైట్లో పెడతాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? కొద్దిసేపటికి వాటర్ బబుల్స్ అని ఈ పాలిథిన్ కవర్ చుట్టూ ఉంటాయి. సో ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనం వేసిన వాటరే మళ్ళీ వచ్చిందన్నమాట. ఎలా వస్తుంది? ప్లాంట్ తలకు లీఫ్ నుంచి. లీఫ్ ఏం చేస్తుందంటే స్టొమేట్ అనే పార్ట్ ఉంటుందన్నమాట. దాని పని ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనమాట. గ్యాస్ని ఎక్స్చేంజ్ చేస్తాయి. సో వాటర్ వేపర్ రూపంలో బయటికి పంపించేస్తుంటుంది అనమాట. అలా పంపించేటప్పుడు అవి వాటర్ డ్రాప్లో ఉండిపోతాయి అన్నమాట. ఈ విధంగా దాని గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మెయిన్గా చెప్పుకోవాల్సింది. ఇందులో డిఫరెన్స్ ఉన్నాయి, ఒక 4 డిఫరెన్స్ ఉంటాయి. మహా అయితే 3 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. ఒక స్ట్రక్చర్ ఉంది. మస్ట్ నుంచి హాట్ డయాగ్రామ్ అందరికీ రావాలి, పార్ట్స్ని బాగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాల్సిందే, స్ట్రక్చర్ అన్నా డయాగ్రామ్ వేయాల్సిందే, పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేయడమే మీ పని. ఈ టాపిక్లో ఉన్నవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీకు వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాడు అనమాట. ప్రీవియస్ 1 మార్క్ క్వశ్చన్స్, ఆ 1 మార్క్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? పేజ్ నెంబర్ 163 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీకు తెలుగు నుంచి సోషల్ వరకు, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇటువంటి మొత్తం 7 సబ్జెక్టులు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా, ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇటువంటి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏం చేసినా సరే మీకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. మీరు చేయాల్సిన పని మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ టైంకి లెగండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. అర్థమైందా? టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. వేస్ట్ చేస్తే అది మీ రిజల్ట్ మీద చూపిస్తుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు ఏం చేయాలంటే వాటర్ బాగా తాగాలి. కొంతమంది వాటర్ తాగరు, చాలా అశ్రద్ధ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి మరీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీకు వాటర్ తాగడం ఇంట్రెస్ట్ లేకపోతే మజ్జిగో, పెరుగు కలుపుకోను, లేకపోతే సబ్జాల నీరు తాగడము, కొబ్బరి బొండాలు తాగడము, బార్లీ వాటర్ తాగడము, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ సమ్మర్ అనేది ఆటోమేటిక్గా ఎండలు తాటెక్కిస్తున్నాయి కాబట్టి జాండీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది.
సో సో వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలి, ఇంకా వాటర్ తాగుతూనే ఉండాలన్నమాట. అశ్రద్ధ మాత్రం చేయొద్దు. టైమింగ్ ప్రకారం భోజనం చేయండి, లేకపోతే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంటుంది. ఓకేనా. టైంకి భోజనం చేయండి, చెప్పినవన్నీ చక్కగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ కానీ కాల్ కానీ చేస్తే ఇటువంటి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది. సో మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అదేవిధంగా మీ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఇంకో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హ్యావ్ అ నైస్ డే మై డియర్ చిల్డ్రన్స్. గుడ్ లక్.